ఈరోజు సత్యసాయి నిగమానిగంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఆఫీస్ ఆఫ్ ద డెవలప్మెంట్ కమిషనర్ ఫర్ హ్యాండ్లూమ్స్ వారి సౌజన్యంతో ఈ ఎక్స్పో కండక్ట్ చేయడం జరుగుతుంది. సిల్క్ ఇండియా గ్యాలరీ పేరు మీద. ఇది 6వ తారీఖు నుంచి 8వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఉమెన్స్ డే పురస్కరించుకొని కొండా సురేఖ మేడం గారు వారి అమూల్యమైన సమయాన్ని ముఖ్య అతిథిగా రావడానికి కేటాయించడం జరిగింది. శ్రీమతి కొండా సురేఖ మేడం గారికి ధన్యవాదాలు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మరి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకి కూడా నా యొక్క హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ సత్యసాయి నిగమంలో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన సిల్క్ ఎక్స్పో అనేది నిర్వహించి వారం రోజుల పాటు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రాముఖ్యత కలిగినటువంటి డిజైనర్ శారీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసి ఇక్కడ మరియు హైదరాబాద్ కానీ తెలంగాణ ప్రజలందరికీ అందించే కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలామందికి వేరే రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకోవడానికి కుదరదు, కానీ అవి కావాలి అని ఏదో మామూలుగా బయట ఎక్కడైనా కానీ ఫొటోస్లో కానీ చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇటువంటి ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు వాళ్ళు ఒకసారి స్టాల్స్ తిరిగినప్పుడు వాళ్ళకి ఒక అవగాహన కూడా వస్తుంది, ఎక్కడెక్కడ ఎట్లాంటి శారీస్ దొరుకుతాయి అనేది తెలుస్తుంది. అదేవిధంగా ఈ మధ్యలో మహిళలు ప్రతి ఒక్కరూ కూడా బిజినెస్ అనేది చేయకుండా ఇంట్లో పుట్టిగా కూర్చోవడం లేదు. అటువంటి బిజినెస్ ఉమెన్కు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకనంటే చాలామంది హైయెస్ట్ రేట్స్ పెట్టి కొనేవాళ్ళు కూడా ఉంటారు, కానీ వాళ్ళకి అటువంటి పీస్ కావాలంటే ఇక్కడ దొరుకుతుందో తెలియదు. అటువంటప్పుడు ఇలాంటి బిజినెస్ ఉమెన్ వచ్చి ఇక్కడ ఉన్న స్పెషలైజ్డ్ వాళ్ళు కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ అంటే అక్కడ నుంచి డీలర్లకు వీళ్ళకు ఒక కమ్యూనికేషన్ అనేది ఏర్పాటైనప్పుడు వాళ్ళు ఆన్లైన్లో అక్కడి నుంచి తెప్పించుకొని ఇక్కడ కూడా వాళ్ళు అమ్మేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఈరోజు ఒక్కొక్క స్టాల్ చూస్తూ ఉంటే అన్నీ కొనాలనిపిస్తుంది. చాలా బాగా ఉన్నాయి, చాలా సెలెక్టెడ్గా ఉన్నాయి. నిజంగా మన ఇండియా అనేది ఈ హ్యాండ్లూమ్ దాంట్లో ఎంత ఎక్స్పర్ట్సో ఈరోజు చూస్తే అర్థమవుతూ ఉంది. వీళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలి. వీళ్ళకి సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి, వాటిని కూడా మేము మన తెలంగాణ గవర్నమెంట్ సైడ్ నుంచి తప్పకుండా పరిష్కరించడానికి నేను ఒక చేనేత ఆడబిడ్డగా నేను వాటి పరిష్కారానికి కృషి చేస్తాను. ఈరోజు ఉమెన్స్ డే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ కాదు తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మీ జీవితంలో ఇంకా ఎత్తుకెదగాలని, మీ పిల్లలు మీ కుటుంబము చల్లగా ఉండాలని, మనము అనుకున్నది సాధించే దిశగా ముందుకెళ్ళాలని. ఎందుకు అనంటే ఎప్పుడైతే ఒక మహిళ అర్ధరాత్రి ఒంటరిగా బయటికి వెళ్ళినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చింది అని మన మహాత్మా గాంధీ గారు అన్నారో, ఇంకా స్వాతంత్రం మనకు రాలేదు, అది వచ్చే వరకు పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికి కూడా మహిళలకు ఇంకా అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, వాటిని ఎదిరించాల్సిన అవసరం ప్రతి ఒక్క మహిళకు కూడా ఉంది. దాంతోపాటుగా మనము పురుషులతో సమానంగా మరి ఏదైతే ఆర్థికంగా కూడా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. మనం కూడా ధైర్యంగా నమ్మకంగా ఒక కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళ్ళినప్పుడు తప్పకుండా పురుషులతో సమానంగా మనం కూడా బిజినెస్లో కానీ ఇతర కార్యక్రమాల్లో కూడా వాళ్ళకు పోటీగా పోయే అవకాశం ఉంది. కాబట్టి మనం అందరం కూడా ధైర్యంగా స్థైర్యంగా ముందుకెళ్ళాలని, కలిసిమెలిసి ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.